హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పని అయితే కంప్లీట్ అయింది. టీ తాగుతున్నాను. పూజ అయితే కంప్లీట్ చేశాను. ఈరోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. పూజ చేసుకుంటే అదేంటో కానీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మైండ్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. చూడండి, మా పాపకైతే మా ఆయన గారు బనానా తినిపిస్తున్నాడు. వాళ్ళైతే ఇంకా స్నానం చేయలేదు, లేజీ ఫెలోస్. బనానా తినిపిస్తున్నాడు బలవంతంగా, తను తినట్లేదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను గంగవాయిల్ కూర పెసరపప్పు చేయబోతున్నాను. ముందుగా గ్యాస్పై ఒక గంజు పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్గా. బట్ నేను ఒక్కదాన్నే వెళ్ళాను, వాళ్ళైతే రాలేదు. వాళ్ళు ఇంకా స్నానం కూడా చేయలేదు. తర్వాత ఇందులో నానబెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కాసేపు అది మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి పప్పు. తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న గంగవాయిల్ కూర ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఆకుకూరలు అయితే చూడడానికి ఇంత అనిపిస్తాయి, కానీ వండిన తర్వాత చాలా కొద్దిగా అయిపోతాయి. తోటకూర కానీ పాలకూర కానీ ఏదైనా కానీ. ముందైతే నాకు తెలియక ఇంత తోటకూరనా, ఇంత పాలకూరనా అని ఎక్కువ అయిపోతుంది అనుకునేదాన్ని. బట్ 2 times 3 times చూసాక అలవాటు అయిపోయింది. ఇందులో టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇది బాగా మగ్గాలి. ఇది మగ్గేలోపు అయితే మా పాపకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, ఓట్స్ మిల్క్ రెడీ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ తీసుకొని మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ అయితే లైట్గా ఉండాలి పిల్లలకి. థిక్ మిల్క్ అయితే అస్సలు ఇవ్వద్దు, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైట్గా వాటర్ ఎక్కువ, మిల్క్ తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఇది ఉడికేలోపు పాప ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది. టోటల్గా కర్రీ అయ్యేలోపు అయితే తన ఫుడ్ చల్లారిపోతుంది, ఫీడ్ చేయొచ్చు. ఇలా బాగా మగ్గాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ వంట చేసేలోపు అక్కడ మా పాపకైతే స్నానం చేయించింది మా అత్తయ్య. పప్పు గుత్తి కంటే ఇలా స్పూన్తో ఇలా మెదిపితే బెటర్. ఎందుకంటే బాగా ఇది కందిపప్పు కాదు కదా, బాగా మెదపడానికి అంత బాగోదు, చూడడానికి పేస్ట్గా అయిపోతుంది. సో స్పూన్ తోటే ఇలా అంటున్నాను నేను. కొద్దిగా స్మాష్ అయితే సరిపోద్ది. కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సమ్మర్ కదా, ఫ్రై కర్రీస్ అస్సలు తినబుద్ధి కావడం లేదు. అందుకే ఇందులో అయినా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను.
అంతే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ. మా పాప అయితే స్నానం చేసి రెడీ అయ్యి ఆడుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి తన బొమ్మలు, చాలా బొమ్మలు ఉన్నాయి తనకి. చూడండి ఎన్ని బొమ్మలో. తనైతే కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి ఆడుకుంటుంది ఫ్రెండ్స్. నా పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ చేశాను, రైస్ పెట్టాను, అన్న పని అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మా పాపతో స్పెండ్ చేసే టైం నాది. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి పాపతో కంపల్సరీ పిక్స్ అయితే దిగాలి. వాళ్ళ పప్ప అయితే ఇంకా స్నానం చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, మా పాప నేను అయితే ఇప్పుడు పిక్స్ దిగుతున్నాము. చూడండి ఎలా చూస్తుందో. పాపతో స్పెండ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,